గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను మీ దీపుని. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే పచ్చి కొబ్బరి తినటం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే మధుమేహం కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి, ఈ రెండు విషయాలు మన వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే మేము వీడియోస్ చేస్తున్నాం కదా, సో దానికి మీరు ఇన్స్టా ఐడిను అలాగే ఎఫ్బి ఐడి నేను మీకు ఇస్తున్నాను. సో మీకు ఇచ్చినప్పుడు మీరు మెసేజ్ పెడుతున్నారండి. దానికి మేము ఫ్రీ ఉంటే కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా అయితే ఉండను. ఎందుకంటే ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేదంటే ఏదో ఒక టైంలో అయితే చూసుకుని అయితే మేము రిప్లై ఇస్తాము. కొంచెం బిజీగా ఉండటం వల్ల అయితే రిప్లై ఇవ్వలేకపోతాము. సో అందు గురించి మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్స్ గట్రా చేసి ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మీరు చేసే కాల్స్ వల్ల మెసేజెస్ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మేము ఫ్రీగా ఉంటే మేమే మీకు రిప్లై చేస్తానండి. అందు గురించే మీ అందరి కోసం నేను లైవ్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అయితే నేను కంపల్సరీ లైవ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్లోకి రండి. లైవ్లోకి వచ్చి మీరు మెసేజ్ పెడితే నేను కంపల్సరీ మీకైతే నేను లైవ్లో ఉంటాను కాబట్టి మీకు వెంటనే నేను మీరు పెట్టిన మెసేజ్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే మాకేదో పని పాట లేకైతే మేమైతే వీడియోస్ చేయట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళి ఎలా కష్టపడుతున్నారో అలాగే మేము ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి చేసుకోలేక ఇంట్లో ఉండే ఏదో చేద్దాము అన్న ఆలోచనతో మేము వీడియోస్ చేస్తున్నాం. అంతేగాని మాకేదో పని పాట లేక ఖాళీగా ఉండే తిన్నది అరగక కాదండి వీడియోస్ చేసేది. సో మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి. అంతేగాని మీకు నచ్చినట్టు మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయొద్దు. మీరు చేసే కాల్స్ వల్ల మెసేజెస్ వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. సో మీ అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడి నుంచి ఎటువంటి కాల్స్ అయితే రావనుకుంటున్నాను. అందరి గురించి అయితే కాదండి, కొంతమంది గురించి మూర్ఖత్వంగా ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏ టైంలో పడితే ఆ టైంలో చేస్తారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లైవ్లోకి వచ్చినప్పుడు మెసేజ్ చేయండి. నేను దానికైతే ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఏ టైంలో పడితే ఆ టైంలో చేయొద్దండి. మేము బిజీగా ఉంటాం కదా. ఏంటంటే ఒక వీడియో మీ ముందు తీసుకురావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో మాకు మాత్రమే తెలుసండి. ఎందుకంటే ఇటు ఫ్యామిలీని చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఎటువంటి సౌండ్స్ గట్టా ఏమీ లేకుండా ఒక కంటెంట్ గురించి మేము చెప్తున్నాము అంటే మేము చెప్పిన వీడియో మీరు దాన్ని అయితే చేస్తారు కదా. మేము ఏదైనా స్కిన్ గురించి కానీ హెల్త్ గురించి ఏమైనా చెప్పినప్పుడు ఆ టిప్స్ అయితే మీరు పాటిస్తారు కదా. పాటిస్తున్నారంటే మేము యూజ్ అయ్యేదైతేనే కదా మేము చెప్పేది. ఎందుకంటే ఒక కంటెంట్ మేము పెడుతున్నామంటే దాని గురించి మేము ఎంతో ఆలోచించి దాని గురించి సెర్చ్ చేసి అంతా మంచిగా చేసి అది రిజల్ట్ ఉంటేనే ఆ వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తానండి. ఆ వీడియో కోసం మా వెనకాల ఎంత కష్టం ఉంటుందో, ఒక ఎడిటింగ్ కానీ ఏదైనా మేము చాలా అయితే కష్టపడవలసి వస్తుంది. అంతేగాని ఏదో ఖాళీగా ఉండి ఏదో సోచ్ చెప్తున్నాం అయితే అనుకోవద్దు. మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. అంతేగాని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా అయితే చేయొద్దు. సో మీ అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అందు గురించి మీ అందరికీ నేను చెప్తున్నాను. నేనైతే వీక్లీ వన్స్ అయితే లైవ్ చేస్తానండి. లైవ్లోకి రండి. లైవ్లోకి వచ్చి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. కామెడీగా ఎలా అయినా సరే నేనైతే మీకు హెల్ప్ఫుల్గా అయితే నేను ఉంటాను. సో నేనైతే మీరు పెట్టండి మెసేజెస్, ఏమైనా అవసరం ఉంటే పెట్టండి. సో నేను ఫ్రీగా ఉంటే మాత్రం నేను చూస్తే మాత్రం కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను. బ్యాడ్గా అనుకోవద్దు. మీ అందరినీ ఏమైనా బాధ పెట్టుంటే దయతో క్షమించండి. సో ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్స్ చేయొద్దు ప్లీజ్. మీ అందరికీ నేను చెప్తుంది ఇదే, సరేనండి. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసినా కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ కొడుతున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుందండి. వీడియో వచ్చినప్పుడు మీరు లైక్ కొడితే సరిపోతుంది. మేము లైవ్ చేస్తున్నామని చాలామందికి తెలియట్లేదు అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అని ఉంటుందండి. ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను లైవ్ చేసినా ఏం చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేస్తే సరిపోదు, సబ్స్క్రైబ్తో పాటు బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఆ వీడియోని మీరు చూడవచ్చు. లైవ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి తినటం వల్ల ఉపయోగం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. మన స్కిన్ 26, 27 అట్లా దాడుతున్నాయంటే మన స్కిన్ మీద, డ్రై స్కిన్ వాళ్ళకి మరీ ముఖ్యంగా ముడతలు అనేవి వచ్చేస్తాయి. ఎట్లా అంటే ఫోర్ హెడ్ మీద కానీ ఐస్ కింద కానీ ఇట్లా ముడతలు అనేవి పడతా ఉంటాయి కదా. సో అలా ముడతలు అనేవి, చర్మం మీద ముడతలు అనేవి పడకుండా పడుతున్న వాళ్ళకి తగ్గాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తినండి. పచ్చి కొబ్బరి తినటం వల్ల
మనకి చర్మం అనేది ముడతలు పడకుండా కాపాడుతుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి. మన హార్ట్కి సంబంధించిన వ్యాధులు అనేవి కూడా దరిచేరవు. థైరాయిడ్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడతారు కదా, అటువంటి వారికి కూడా పచ్చి కొబ్బరి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు పచ్చి కొబ్బరి వీలున్నప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బొండాలు గట్రా మనం తాగుతాం కదా, దాంట్లో కొబ్బరి ఉంటుంది. వాళ్ళని తీయమంటే వాళ్ళే తీసిస్తారు. సో అలా అయినా తినొచ్చు. మన ఇంట్లో కొబ్బరి ఉన్నా కొబ్బరి కూడా తినొచ్చు. చాలామంది వాటర్ తాగి పాడేస్తారు కదా, సో అలా కాకుండా కొబ్బరి కూడా తినండి. ఇంకోటి ఏంటంటే పచ్చి కొబ్బరి తినడం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతటినీ కరిగించేస్తుంది. మన బాడీలో ఏదైతే వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుందో అదంతా తగ్గిస్తుంది. సో పచ్చి కొబ్బరి అయితే తినడం అలవాటు చేసుకోండి. పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా మంచిది. మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. అలాగే ఏదన్నా తిన్నా కూడా అరగకపోవటం అట్లాంటి సమస్యలు ఉంటాయి కదా, అలాంటి జీర్ణ సమస్యలు కూడా మనకి పచ్చి కొబ్బరి తినడం వల్ల తగ్గుతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కొబ్బరి తిని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ముడతలు కానీ పడకుండా ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. మన హార్ట్కి సంబంధించి ఎటువంటి వ్యాధులు రావు. అలాగే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతటినీ తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఎటువంటి జీర్ణ సమస్యలు ఉన్నా మనకి తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని కూడా మనకి పచ్చి కొబ్బరి ఇస్తుంది. కాబట్టి సో మీరు తప్పకుండా పచ్చి కొబ్బరి అనేది తినడం అయితే అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మధుమేహంతో బాధపడుతుంటారు కదండి. మధుమేహంతో ఉన్న వ్యాధి కలిగి ఉన్న వారైతే కరివేపాకు ఆకుల్ని తినడం అయితే అలవాటు చేసుకోండి. కరివేపాకు ఆకులు తినడం వల్ల మధుమేహం వ్యాధి అనేది నియంత్రణలో ఉంటుంది. 3 నుంచి 4 నెలల వరకు మీరు కరివేపాకు ఆకుల్ని నమిలి మింగటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్లో ఉంటుందండి. సో కరివేపాకు ఆకులు తినటం వల్ల మనకి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ఎలా అంటే మనకి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా, వైట్ హెయిర్ని కూడా మనకి తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకి కరివేపాకు కాపాడుతుంది. అలాగే మధుమేహం ఉన్న వాళ్ళకి కూడా మనకి కరివేపాకు ఆకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ 2 టాపిక్స్ మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో నేనైతే మీకు తీసుకురావడం జరిగింది. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.